ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జయ శ్రీరామ్, జయ ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే శివయ్య భక్తులు అందరికీ దేవుడు ఆశీస్సులు, ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలని ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. ఎన్ఎల్ఆర్ ఛానల్ 6వ వీడియో పంపుతున్నాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. భక్తులు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు ఈ మధ్య ఒక విచిత్రమైనటువంటి శివయ్య నాకు చూపించడం జరిగింది. 20 రోజుల క్రిందట మంచి వర్షం హైదరాబాద్లో సాయంత్రం పూట చందానగర్ నుండి ఇంటికి రావడం జరిగింది. ఆ రాత్రి ఫుల్లుగా జ్వరం. ఇంటిలో నేను ఒక్కడే ఉన్నాను. ఉదయాన్నే లేచి చందానగర్ పోయి మా భార్యని ఇంటి దగ్గర దించి పంజాగుట్ట బ్యాంకుకి పోవడం జరిగింది. అదే రోజు ప్రగతి నగర్ బ్యాంకుకి పోవడం కూడా జరిగింది. ఆ రోజు ఇంటికి వచ్చేటప్పటికి సాయంత్రం 4 గంటలకి ఇంటికి రావటం జరిగింది. వచ్చిన వెంటనే జ్వరం స్టార్ట్ అయింది. ఆ రాత్రి ఒళ్ళు నొప్పులు, కాళ్ళు చేతులు నొప్పులు స్టార్ట్ అయింది. తెల్లవారి ఉదయం 11 గంటలకి నిద్రపోతూ ఉన్నాను. ఆ సమయంలో శివయ్య నాకు కళ్ళకి రావడము, శివయ్య 2 నేత్రాలు కనబడటము జరిగింది. నిద్రలేసి చూశాను. నా జ్వరము, కాళ్ళు నొప్పులు ఏమీ లేకుండా తగ్గిపోవడము నేను అప్పుడు అర్థం చేసుకొని స్నానం చేసి దేవుడు రూముకు పోయి ఓం నమ శివాయ ఫోటో చూస్తూ, శివయ్య నాకు పరీక్షలు పెడుతున్నావు అర్థం చేసుకొని ఆ సమయంలో నా మైండ్ అంతా శివయ్య మీదకు పోవడం జరిగింది. ఏడుస్తూ కూడా ఉన్నాను. చేసింది ఏడుస్తున్నాను. నాకు ఏమీ తెలియడం లేదు. ఇలా జరగడం పరమశివుడు పని అని తెలుసుకున్నాను. దేవుడు రూమ్లో నిలబడి తండ్రి శివయ్య చేసే ప్రతి ఒక్క విషయము నాకు తెలుసు. ఇప్పుడు చెప్తున్నాను, నేను బతికినంత కాలం, నా ప్రాణం ఉన్నంతకాలం నీ పాదాల దగ్గర విడిచిపెడతాను. చెడు అలవాటు అంటే మటన్ కానీ, రొయ్యలు కానీ, చికెను, మందు, సిగరెట్లు కానీ, కోడిగుడ్లు కానీ ఈ రోజు నుండి అన్నీ మొత్తం కంప్లీట్ చెడు అనేది బంద్ చేస్తున్నాను. రోడ్డు మీద ఆడపిల్లలు నాకు ఎక్కడన్నా కనపడితే, నాకన్నా చిన్నవాళ్ళు అయితే నేను నా కూతురు మాదిరిగా భావిస్తూ ఓం నమ శివాయ పరమేశ్వర, ఓం నమ శివాయ అంటూ ఈ నామకరణం చేస్తూ డైవర్ట్ చేస్తాను. నాకన్నా పెద్దవాళ్ళు అయితే తల్లిగా భావిస్తూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ప్రార్థన చేస్తూ నేను డైవర్ట్ చేస్తాను. నన్ను నేను చేస్తానని దేవుడి ముందు నిలబడి ప్రమాణకం చేస్తున్నాను. శివయ్య పార్వతీదేవి చాలా సంతోషంతో నన్ను ఆశీర్వదించింది. పరమశివుడు శివయ్య, వెంకటేశ్వర స్వామి, జై శ్రీరామ్, జై ఆంజనేయ. ముక్కోటి దేవతల శివయ్య భక్తుడుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాను అని ప్రమాణకం చేయడం జరిగింది. అదే సమయంలో దేవుడి ముందు నిలబడి శివయ్య, ముక్కోటి దేవతల నేను చెప్పేది వినండి. నా ఆరోగ్యం కానీ,
నా భార్య ఆరోగ్యం కానీ, నా ఇద్దరు బిడ్డల ఆరోగ్యం, నా ఇద్దరు అల్లుళ్ళ ఆరోగ్యం, నా మనవరాళ్ళు, నా మనవడు ఆరోగ్యం, శివయ్య భక్తులు, నా శివయ్య భక్తులు ఆరోగ్యం అందరినీ కాపాడే బాధ్యత మీదే తండ్రి అని భగవంతుడి దగ్గర ప్రమాణకం తీసుకోవటం జరిగింది. ఓం నమ శివాయ. హర మహాదేవ శంభో శంకర. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భగవంతుడి కార్యక్రమం జయప్రదం చేస్తాను. కొద్ది రోజుల్లోనే దైవ కార్యం చేస్తూ చాలామందిని భక్తుల్ని శివయ్య జై శ్రీరామ్ కార్యక్రమాలతో ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ఆ రోజు నుండి చాలా నాకు సంతోషంగా ఉండటం, ఎంత డబ్బు ఇచ్చినా పరమశివయ్యకు సేవ చేసుకునే భాగ్యం నాకు జరగటం నేను శివయ్య భక్తుడిగా అదృష్టంగా భావిస్తున్నాను. 100 కోట్లు ఇచ్చినాను, ఇటువంటి అదృష్టం జరగదు. ఆ రోజు నుండి ఉదయం 3-4 గంటలకు లేయడం, బ్రహ్మముహూర్తాన 4:30 గంటలకు ప్రతిరోజు దేవుడికి దీపారాధన చేయడం ప్రసాదం భగవంతుడి ముందు ప్రసాదం పెట్టి హారతి ఇచ్చి తర్వాత ఆ భార్యను కూడా లేవగొట్టి దేవుడికి దండం పెట్టుకో అని నా భార్య చేత దండం పెట్టించటం, ఆ తర్వాత నా భార్య నేను టీ తాగడం జరుగుతుంది. ఇంతకన్నా అదృష్టం ఎన్ని జన్మలెత్తినా నాకు దొరకదు. ఈ ఛానల్ చూసే భక్తులు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఎన్నెల ఛానల్ 7వ వీడియో పంపుతున్నాను. నమో వెంకటేశ. ఓం నమ శివాయ. ఆకలిగొని ఉంటారు, అంతవరకు నేను ఆకలితోనే ఉంటాను. నా క్షుద్బాధ శాంతించటానికి అనాథ శిశువుల ఆకలి తీర్చవలసి ఉంటుంది. ఎంతవరకు ఏ ప్రాణి అయితే బాధపడుతూ ఉంటుందో అంతవరకు నేను బాధపడుతూనే ఉంటాను. ఎంతవరకు లోకంలో అన్యాయం, భేదభావాలుంటే అంతవరకు నేను అనుక్షణం వేదన చెందుతాను. లోకాల శాంతి వల్లే నా మనసు శాంతిస్తుంది. పంచభూతాలలో ప్రధానమైనటువంటిది జలం. నన్ను జలంతో అభిషేకించి ప్రాణప్రదమైన ఆ జలాన్ని వృధా చేయటం నాకిష్టం లేదు. ఇదే నా జలానికి పరమ లక్ష్యం. తమకు గల శ్రద్ధను ప్రదర్శించుకొనటానికిగా జలం వృధా చేయటం సబబైనదా? నిర్మలమైన సేవ చేయటం వలన నేను మీ మనసును గ్రహించలేనా? జలం అంటే ఆత్మ సంజీవని. అసంఖ్యాక ప్రజలు త్రాగునీరు లేక దాహార్తిని తీర్చుకోవటానికి అపరిశుభ్రమైన నీరు సేవిస్తున్నారు. ఎంతో మంది వ్యక్తులు లోకంలో ఒక్క చుక్క నీటి కోసం పరితపిస్తూ ఉన్నారు. నదిలో ప్రవహించే స్వచ్ఛమైన జలాన్ని నాకు అర్పించిన పక్షంలో నాకు బాధ కలుగుతుంది. జలం శరీరానికి సంచాలక శక్తి. ఈ జలాన్ని నా భక్తులు సాటివారి దాహాన్ని తీర్చడానికి సమర్పిస్తే వారికి నేను మనసులో స్థానమిస్తాను. బిల్వపత్రాలు నాకు ప్రీతి పాత్రం. అవి నా వేదనను హరిస్తాయి.
సంగ్రామం జరగవచ్చు. అప్పుడు ఉమ్మెత్తలు బిల్వపత్రాలు నాకు సమర్పించిన పక్షంలో నా మనసుకు శాంతి ఎలా లభించగలదు? ఇక నా పూజ ఎలా సుసంపన్నం కాగలదు? నా మనసుకు శాంతి కలగాలన్న భావనతో మెలగటం నాకు నిజమైన ఉపాసన. ఉపాసకుని ఉద్దేశ్యం నా లోకం గాని నన్ను గాని చేరాలనే పక్షంలో స్వచ్ఛమైన పూజా విధానం ఒక్కటే. మనసులో స్మరించుకుంటే నేను వింటాను. మంచి మనసుతో నన్ను తెలిస్తే తప్పక వస్తాను. నాకు ఏమీ అవసరము లేదు. ఒకవేళ మనసును శివమయంగా మారిస్తే ఆ మనసే శాంతి నిండిన కైలాస శిఖరం. అదే నా సుందరమైన కాశీ. అదే నా ఉజ్జయిని నగరం. విధి అంటే ఏది? అది ఎలా ఉండాలి? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పూజ అంటే ఏమిటి? పూజ అంటే నన్ను చేరేటువంటి ఒక మార్గం మాత్రమే. అది నాలో కలుపుతుంది, నాలో ఐక్యం చేస్తుంది. విధి విధానాల పేరు నన్ను విభజించేవారు నాలో ఎలా ఐక్యం కాగలరు? నన్నెలా చేరగలరు? ఎవరైతే తమ భక్తి మార్గాన్ని ఇతరుల మార్గం కంటే శ్రేష్టమనుకుంటారో వారి పూజలో పూర్తిగా అహంకారమే నిండి ఉంటుంది. పూజలు చేయటానికి శ్రేష్టత్వం కాదు, సమానత్వం అనే భావన ఆవశ్యకరం. ఆ సమానత్వం వనగూరాలంటే వారి మనసు వారి ఆరాధ్య దైవానికి అంకితం చేయాలి. అసలు పూజ అన్నది ఎలా ఉంటుంది? సామగ్రిలో ఉంటుందా? విధిలో ఉంటుందా? భక్తి భావనలపై ఆధారపడి ఉంటుందా? పూజ చేసే సమయంలో భక్తుని మనసులోకి ఎంతటి శ్రద్ధ, ఎంతటి ఆసక్తి, ఎంత గొప్పగా పూజిస్తున్నాడనే భావన వస్తే అది పూజే కాదు. ఇక ఆత్మన్యూనతా భావం కలిగి ఏ భక్తుడైతే తన వద్ద పూజా సామాగ్రి లేదనుకుంటాడో అతడి భక్తి నిజమైనటువంటిది కాదు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.